కాలం ఏ రేంజ్‌లో మారిపోయినా, లైఫ్ ఎంత బిజీ అయిపోయినా, ఆషాఢం అనగానే మన మనసు తెలియకుండానే చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి పరిగెడుతుంది. అమ్మమ్మ ఇంటి పెరట్లోని పచ్చని గోరింటాకు చెట్టు, తోటి పిల్లలతో కలిసి ఆకులు కోసే ఆ సందడి, రోట్లో వాటిని వేసి రుబ్బుతుంటే వచ్చే పరిమళం ఎప్పటికీ మనసు పొరల్లో పదిలమే. అలా గోరింటాకు గురించి చిన్న కవిత విందామా? ఆషాఢ మాసంలో ఆధ్యాత్మిక శోభలతో ఆరోగ్యానికి రక్షణ సంజీవనివై అరచేతిన మెరిసే సింధూర వర్ణమై అతివలందరిలో తరగని ఆరాటమై కోటి తారకల కోలాహలమై పడతులందరూ స్నేహగీతికలతో నీ దరిన ఒక్కటైన తరుణంలో వారి హస్తమున అందాల జాబిలివై కన్నెపిల్లల కలల హరివిల్లు కిరణమై అలికరములలో విరిసే వర్ణాలు జతగాడి ప్రేమకు సంకేతమై సాంప్రదాయాల సంస్కృతికి తోరణమై వేడుకలలో అలంకరణలో శుభాలకు ఆరంభమై తరాలు మారినా కానరాని అంతరంతో నీ కోసం వేచి చూసి మమతలతో మనసు మురిసి కళ్యాణంలో నీదైన గుర్తింపుతో ఎర్రని సోయగాల నీ రూపం కనులలో మెరసి ప్రతి లోగిలిలో చిన్నారి అతిథిలా నీ ఊసుల మాటలే విరిసి సౌభాగ్యానికి ప్రతినిధిగా ఇంతులందరికీ అపురూపం.